పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. పేలుడు కారణంగా 12 మంది మృతదేహాలు ఛిద్రమయ్యాయి. 3 మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు. మిగతా 12 మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. అందుకే ఆ మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు చేయాలని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అధికారులు. కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్ సేకరించిన తర్వాత డిఎన్ఏ టెస్టులు చేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన 3 మృతదేహాలను రేపు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు అధికారులు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, అయితే పాషమైలారం ఘటన సంబంధించి ఒక కీలక సమాచారం బయటకు రావడం జరిగింది. ఏదైతే పాషమైలారం ఘటనలో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. 15 మందిలో 3 మృతదేహాలను మాత్రమే అధికారులు గుర్తించారు. అయితే మిగతా 12 మంది మృతదేహాలు మొత్తంగా ఛిద్రమైపోయినాయి, మొత్తంగా ముద్దలుగా మారిపోయినాయని చెప్పి కూడా అధికారులు తెలిపారు. ఇవన్నీ ఏదైతే ఫోరెన్సిక్ అధికారులు ఈ బాడీ పీసెస్ మొత్తం కలెక్ట్ చేసి ప్రస్తుతానికి పటాన్చెరులోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఎవరి మృతదేహం ఎవరి అని కూడా గుర్తించని స్థితిలో ఉన్న మొత్తంగా ముద్దలుగా మారిపోయిన 12 మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలని చెప్పి ఫోరెన్సిక్ అధికారులు తేల్చారు. దీనికి సంబంధించి అటు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ 12 మంది కుటుంబ సభ్యులకు సంబంధించి సమాచారం ఇవ్వడం జరిగింది. 12 మంది కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గర నుండి శాంపిల్ సేకరించి ఆ తర్వాత డిఎన్ఏ పరీక్ష నిర్వహించిన తర్వాత వాళ్ళకు మృతదేహాలకు అప్పగిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ 12 మృతదేహాలు అయితే రియాక్టర్ దగ్గర దాదాపు 8 మంది సజీవ దహనం కాగా మిగతా వాళ్ళు బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోవడం జరిగింది. అయితే పేలుడు దాటి దాదాపుగా 50 నుంచి 100 మీటర్ల వరకు ఆ పేలుడు దాటికి ఆ బాడీ మొత్తం కూడా పీసెస్ పడిపోయినాయి. ఎవరి మృతదేహం కూడా గుర్తించలేదు. దాదాపు మాంసం ముద్దలు మాత్రం ఇప్పటివరకైతే కలెక్ట్ చేశారు. వీటన్నిటికి సంబంధించి కూడా శాంపిల్ సేకరించి డిఎన్ఏ పరీక్ష పూర్తి చేసి ఆ తర్వాత మృతదేహాలని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.